డ్యామేజ్ అయిందన్నాడా మీరంతా చేతులు లేపకుండా డ్యామేజ్ అయినాయి కదా, ఎండ్ అయినాయి కదా డ్యామేజ్. ఎందుకంత తొర్రుతోరు? అరే నడురా పోయి తీసే బండి నడు వదిలేసే, అయిపోయింది. మేము స్టూడెంట్స్ అన్న బండి పోలీస్ స్టేషన్ లో ఎడితే స్టోరీ అవుతా మాకు. మీ బండి స్టూడెంట్స్ అని చెప్పినాక ముగ్గురు చూడ ముగ్గురు చేస్తావు దెబ్బ తాకింది కదా ఎవరికి? ఆమెకి ఎందుకు రా? ఆమె చేస్తుంది బంజారా హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. వచ్చారు ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు కొడతాలని చూడు లోపల ఎట్లా తాకింది. తాకుతుంది మరి బండి మీద పడితే ఓన్కేం తాకుతుంది. మనం కూడా ఎన్నో చేసినాం, గుర్తు పెట్టుకోవాలి. మంచిగా మాట్లాడాలి. మెల్లగా ఒడ్లు నేను పెట్టుకుంటా ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు పిలుస్తారు రాబాయ్ అందరినీ? మళ్ళా ఎందుకు వచ్చారు మీరు? ఏందన్నా నువ్వు కూడా ఫోన్ చేయగానే తీసుకొని వచ్చేయడము. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? ఎందుకు? అరే ఇవి ఏడుపులు నాకు నచ్చారా బాయ్? నువ్వు వీడి దాకా వచ్చి దూరం పెడుతున్నా. అరే ఇంకో ఇట్లాంటి తలనొప్పిని నువ్వు పెట్టుకో, నాకు పెట్టొద్దు. అర్థమైందా? నువ్వు వీళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తావురా? నువ్వు అన్ని రోజులు వీళ్ళు ఉంటేనే చేస్తాం అన్ని పనులు. మనం ఎన్ని దెబ్బలు ఉండేటోళ్ళు ఉంటేనే ఎందుకు ఉండాలి ఈ టైంలో? ఇల్లు నాకేమైతారా ఉండనీకి? చూడు అన్నా కదా మా బండి కూడా డ్యామేజ్ అయింది మీరే కదా. రోడ్డు మీద అందరు చూస్తుర్రు. చూడు ఇక్కడ దబాయించి మాట్లాడుతున్నారు ఏందన్నా? చేతులు లేపకుండా అందరు చూస్తున్నారు. వడ్లే అన్న పోనీ బాయ్. అరే వడ్లేసి అందరు నాని ఆగరా బాయ్. నాని వడ్లేసాయి. మంచిగా మాట్లాడు. డ్యామేజ్ అయిందన్నాడా నువ్వు అట్లనే నీరు చూసుకో, ఆగాలి బండి అంతా ఆపుకోవాలి. అర్థమైందా?
మళ్ళీ రివర్స్ మాట్లాడదు అర్థమైందా మీరు రోడ్డు మీద అందరు చూస్తున్నారు. అరే పోనీ బాయ్, ఒక్క నిమిషం. ఇంకో పనులు డ్యామేజ్ అయినాయి కదా, రెండైనాయి కదా డ్యామేజ్. ఎందుకని తొరుతురు? అరే నడురా పోయి తీసే బండి నడు వదిలేసే, అయిపోయింది కదా. అరే అన్న ఓడి, సారీ అయిపోయింది కదా, రైట్ తీసుకోరు. తీసుకోతామా బండి మీద? యా బండి పోనీ వట్లే బ్రో, ఫస్ట్ వెళ్ళిపోండి వట్లేసాయి. అరే తాళం ఒక్క నిమిషం. మేము స్టూడెంట్స్ అన్న, బండి పోలీస్ స్టేషన్ లో ఎడితే స్టోరీ అవుతుందా మాకు? మీరు కూడా అరే ఇంకో తాళం ఎవరి దగ్గర ఉంది? తాళం మీ బండి జామే స్టూడెంట్స్ అని చెప్పినాక ముగ్గురు ముగ్గురు తాళం ఇచ్చే ఫస్ట్, తాళం మీద మీరు ఉల్టా మాట్లాడితే చేతులు లేపినానే, అవునా కదా? ఆయన ఉల్టా మాట్లాడాడు. నడు బండి. తాళం మీరు వద్దు, గలీజ్ రిక్వెస్ట్ చేస్తూ. రమేష్ తాళం ఇచ్చే ఫస్ట్, తాళం ఇచ్చే అర్థం చేసుకో. అరే ఇంకో తప్పు అందరితో అవుతుందిరా, ఇంకేమైనా డామేజ్ అయితే అంటే అయినప్పుడు మంచిగా మాట్లాడాలన్నా. మళ్ళా గుద్దినా ఓకే ఓకే బ్రో, రైట్ తీసుకో. అరే తాళం ఇచ్చారా? మంచిగా మాట్లాడా వచ్చిందా? చెప్పిన ఎందుకు వదిలేసేయాలి స్టూడెంట్స్ అని చెప్పినాక వాళ్ళతో ఏం చేస్తావు? నువ్వు ఎందుకు అరే అట్లా కాదు, పోనీ వాళ్ళు చెప్తారు కదా ప్రాబ్లం అవుతుందని. వదిలేసే వీడియో ఎందుకు పోయి? ఫోన్ చేయరా? నువ్వు ప్రతిదానికి వదిలే ఇవే మాట్లాడు కానీ కథలు తినకుండా. నువ్వు కూడా బాగా అవుతుంది నీకు. ఇక మొన్న కూడా అంతే, ప్రతి దాంట్లో ఏం రోమ్ చేస్తావు? దెబ్బ తాకింది కదా ఎవరికి? ఆమెకి ఎందుకు రా? ఆమె చేస్తుంది బంజేరా. అరే బబ్లు, ఆడ బబ్లు మా దోస్తు ఉంటాడు, వీళ్ళు అరే బబ్లు. ఆమె ఎందుకు ఆడదాకా అనవసరంగా అందరిని టెన్షన్ పెట్టుడు? నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు పంపించేసి దెబ్బలు లాగించుకుంటే మాట్లాడాలి కదా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. వచ్చారు ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు కొడతాలని చూడు లోపల ఎట్లా ఎట్లా తాకింది. తాకుతుంది మరి, బండి మీద పడితే ఓన్కేం తాకుతుంది. అవురా మంచిగా మాట్లాడగల. వచ్చిందే రాంగ్ రూట్ లా. వదిలేసి అరే ప్రతిదానికి వదిలే చేసిన ఏమన్నారు మరి? ఖుషీట్లు ఏమన్నారు? అరే ఆ పోరోలతో ఏం కొట్లాడతారు? పోరోలతో యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా అన్న. ఇక్కడ కూర్చోరా, మళ్ళీ ఎటు పోతున్నావు? ప్రతిసారి నాకు అర్థమే కాదు. అరే ఏమైంది? ఫోన్ చేసి ఏమైంది? ఈయన బాబులు తీసుకొస్తలేడు, ఎవరు తీసుకొస్తలేడు. అరే తొందర రావా, అంతా తీయాలి ఇప్పుడు. ఏం దులుపుతావు మొత్తం? కట్ చేయరా, కట్ చేయ ఫస్ట్.
అదే మీరు అనవసరంగా వాళ్ళ మీద పొరల మీద మొత్తుకుంటూ అడగాలి కదా. కాదు అది ఇగో వాళ్ళు మనం కూడా ఎన్నో యాక్సిడెంట్లు చేసినాం అర్థమైంది. రాంగ్ రూట్ వచ్చుకుంటే మళ్ళీ వాడే రివర్స్ మాట్లాడుతున్నాం. చూసి వేసుకుంటూ కాదు మనం కూడా ఎన్నో చేసినాం. గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు మంచిగా మాట్లాడాలి. మెల్లగా రాలే మెల్ల ఈ రోడ్ పైన నువ్వు వాళ్ళందరికి ఎందుకు ఫోన్ చేస్తున్నారా భయ్? అనవసరంగా షో చేసుకున్నట్టు ఉంటది. బట్ట పడుతుంటే వస్తుంది దాని మీద వస్తుంది. ఒట్లా నేను పెట్టుకుంటే ఇక్కడ మీకు అర్థం కాదు. నొప్పి నేను పెట్టుకుంటే ఇక్కడ నువ్వు చేతి వదిలి మెల్లా పెట్టరాయి. మీరు వాళ్ళకి ఎందుకు ఫోన్లు చేస్తారు? మీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని ఫోన్ చేసినాడు. అవసరం లేదు లేరా తెచ్చింది వదిలే. ఎందుకు కొడుతున్నావు? పంపించంటే ఏం కొట్లాడతారు? వాడు రాంగ్ రూట్ లో వచ్చి మళ్ళీ వాడే రివర్స్ మాట్లాడుతుండే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వరుతున్నావు అనుకుంటా. ఉంటది కదా తెలియాలి కదా, చూడాలి కదా. చంపేసామా? నెక్స్ట్ టైం మెల్లగా రా బే. నువ్వు వాళ్ళ మీద చూపిస్తున్నది జరుగు. నేను దుడుచుకుంటా. ఎందుకు పంపించారు అంటే ఏం చేస్తారు వాళ్ళని? ఎక్కువ మాట్లాడతారు. నువ్వు కొట్టాలే, మీరు కొట్టాలి. చేయలేపిరా మీ మీద? మేము కొట్టినాం అని నోరు లేపినా ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అన్నగానే కొట్టినాం. అయిపోయింది అటు చూసుకోవాలి అంతే. వాళ్ళ బండి కూడా డ్యామేజ్ అయింది. వాళ్ళు కావాలని చేసి మేము కావాలని చేసిన వాడే రివర్స్ మాట్లాడుతుంది. మళ్ళీ మెల్ల రావచ్చు అంటే ఆరని కొట్టినా అని చెప్పేసి రివర్స్ మాట్లాడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు పిలుస్తారు రాబాయ్ అందరినీ? మళ్ళా ఎందుకు వచ్చారు మీరు? ఏందన్నా నువ్వు కూడా ఫోన్ చేయగానే తీసుకొని వచ్చేయడము. ఏం కాదు, రోడ్ గీసుకోపోయింది అంతే. కాదు నీ బాధ చెప్పు. ఏంది వాళ్ళు టీటీ తీసుకోమంటే గమ్మున తీసుకొచ్చా. ఎందుకు కథలు పడుతున్నావు? ఏంది ఇప్పుడు నీకు ఏం కావాలా? నేను పోతా హాస్పిటల్. పో నువ్వు ఇంటికి. ఇప్పుడు కాదు వాడు పోతే నీకు ఏమైంది చెప్పు. హాస్పిటల్కి పోతేనా? టీటీ పెట్టుకుంటే ఆయనకే మంచిది. సరే మంచిది, నేను పోతాను. పోతాడు కదా, తెలియదు. కెమెరా పక్కన పెట్టేసి ఏం చేసినా నీకు? ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా? నువ్వు ఏం చేస్తున్నావు? అందరు ఉన్నారు, నువ్వు ఎందుకు రావడం? నువ్వు ఎందుకు నేనే వస్తున్నా ఆఫీస్ నడు అన్నా. నేనే వస్తున్నా. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? ఎందుకు? అరే ఇవి ఏడుపులు నాకు నచ్చేరా పోయి. నువ్వు వీడి దాకా వచ్చి దూరం పెడుతున్నా. మన దెబ్బ తాకితే రాకుండా ఏం చేసా? నువ్వు పోమని చెప్తున్నావు ఏం రాబాయ్? ఎందుకు ఫోన్ చేసినావు? ఫస్ట్ ఎయిడ్ అదేలేమా? చెప్పు. నేను ఏమని అంటున్నాను ఇప్పుడు? నేను ఇప్పుడు నీకెందుకు ఈడి దాకా రావడం? నీకెందుకు ఈడి దాకా రావడం అని చెప్పేసి నేను చెప్పలే అంతే. నేను పోతా తర్వాత పోతా. నేను పోతాడు అన్న. చెప్తా ముందు. అప్పటికే అద్దన్నా హాస్పిటల్. ఏంది ఎడిగిపోతా? ఇగో నేను చెప్తున్నా, ప్లీజ్ నన్ను సతాయించకు. నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. సరే నేనే సతాయించు. నేను చెప్పిన ఇవన్నీ ఎడుపులు ఉంటాయి రా బాయ్. విలువద్దు అని వచ్చినావా? చూడనికి పిలిచిన ఏడవనికే విలువలే. దెబ్బ దాకి నేను చేస్తుంటే ఇక్కడ దూరం పెట్టుకోవడం. దెబ్బ దాకా గెలుస్తున్నావు. రాడు ఆయన ఇంజక్షన్ వేసుకోడు. ఆయన రాడు. చచ్చిపోయినప్పుడు పోతా. నాకు ఇవన్నీ సెట్ కావని చెప్పిన. నువ్వు ఫస్ట్ పో, సతాయించకు నన్ను. అరే ఇంకో ఇట్లాంటి తలనొప్పిలు నువ్వు పెట్టుకో, నాకు పెట్టొద్దు. అర్థమైందా? నువ్వు వీళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తావురా? నువ్వు ఇన్ని రోజులు వీళ్ళు ఉంటేనే చేస్తాం అన్ని పనులు మనము. నీతో మాట్లాడుతున్నా ఇండైరెక్ట్ ఏమంటా? ఇన్ని రోజులు వీళ్ళు ఉంటేనే పని చేసినా మారా మనం. ఎన్ని దెబ్బలు ఉండేటోళ్ళు ఉంటేనే ఎందుకు ఉండాలి ఈ టైంలో? ఇల్లు నాకేమైతారా ఉండనీకి? ఊకే ఏంది అంతా? ఏమన్నా అయితే నువ్వు వస్తూనే ఉంటావా?
వేరే పని పాట నీకు లేదా? నడు హాస్పిటల్ దగ్గరికి. ఖుషి హాస్పిటల్ ఉన్నాడు. ఈమెకు ఒకటే నువ్వు వేసుకోకపోయి నాకు పనులు ఉండవు. నీ టాపిక్ వస్తే పనులు ఉండవు. నాకు వచ్చేస్తా నేను. ఇంకో నాకేం నేనేం ఇంకా చచ్చిపోలే, అర్థమైందా? అలాంటి మాటలు మాట్లాడతావు ఊకే. తీరా బే బండి తీ. హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. అరే వద్దు, నేను రాను హాస్పిటల్. అదే అందుకనే తీసుకోవద్దు అంటున్నాం ఇంజెక్షన్ నేను రాను. అన్న. మేము చూసేది వేరుంటది, ఆమె చూసేది వేరుంటది. ఎవర్రా ఈమె నాకు? ఆమె డాక్టరా? చూడు జరుగు. అరే నువ్వు ఇంకోటి చెప్పాలా, మెంటల్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి ఇట్లా సతాయించొద్దు. నేను ఏమంటున్నా, నేను మంచిగానే చెప్పినా నీకు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, హాస్పిటల్ తర్వాత చూడొచ్చు. అరే నువ్వు వాళ్ళని పంపిరా, అరే నువ్వు షో చేయకరా వాళ్ళని పిలిచి. వాళ్ళని పంపి, నువ్వు అవసరం లేదంటున్నా కదా. ఏమైంది ఇప్పుడు? ఏం చేస్తారు చెప్పు. నాకు ఫస్ట్ ఎయిడ్ చేసేది నువ్వా ఆమెనా? చేసినావు కదా నువ్వే. అరే ఫస్ట్ ఆమె పంపిరా బై. నువ్వు ఇవన్నీ తమాషాలు చేయొద్దు. నేను తిట్టినా. నువ్వు ముందు ఈమెని ఇంటికి తీసుకెళ్ళిపో. అరే తీసుకో. ఇంకో నేను ఏమంటావు తెలుసా, నేను హాస్పిటల్ వేసి వస్తా. వచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఏంటంటే ఇగో నీతో హాస్పిటల్కి వస్తుందంట. నాతో హాస్పిటల్ నువ్వు వచ్చి ఏం చేస్తావు? దగ్గర ఉండి వస్తుంది, అది చేస్తుంది, అన్ని చేస్తుంది. అరే నీకు ఎందుకు రాబాయి ఇవన్నీ? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? మీరు ఎందుకు తీసుకుంటారు ఇలా నంబర్లు? ఏమైంది చెప్పు, నీ ప్రాబ్లం ఏంది? ఎందుకు అంటున్నా నేను. నాకేమైనా సివియర్ అయిందా? నేను ఏమైనా ఐసీయూలో ఉన్నానా? ఎందుకు చేస్తారు? నువ్వు ఉల్టా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఉంటా మాట్లాడతలేను. నాకు ఇప్పుడు ఇంకో టెన్షన్ ఉన్నానే వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఫస్ట్ ఎయిడ్ కోసం వీళ్ళకి ఫోన్ చేస్తావు రాబాయ్. నువ్వు కూడా పంపి, నువ్వు ఫస్ట్ పంపి. బాధ తెలియాలి కదన్నా. బాధ ఏం బాధ తెలియాలరా? ఏం బాధ తెలుస్తుంది? నాకు దాకా నొప్పి నాకు వస్తుందా, ఈమెకి వస్తుందా? ఏం చెప్పాలా? ఏం లేదు, నడు బండి నడు. ఇవే సతాయించొద్దు అని చెప్తాను. సరే నడు హాస్పిటల్. నువ్వు ఏడుకోతున్నా ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంజెక్షన్ రేపు తీసుకుంటే ఇంజెక్షన్ అవ ఇదే నేను ఇప్పుడు తీసుకోండి రాబాయ్ అని చెప్తున్నాను. మంచిగా ఇంజక్షన్ తీసుకోవడానికి తర్వాతనే వెళ్తాను. నీ వల్ల అసలు నేను అసలు ఇప్పుడు నేను పోదాం అనుకున్నాను. నువ్వు ఈడ అరే నాకు ఏడుపులు నచ్చారా? ఎవరైనా వచ్చి మన ముందే ఏడుస్తే హాస్పిటల్ వద్దురా. నేను రేపు పోతా అన్నా కదా. ఇంజక్షన్లు ఇప్పుడు వాళ్ళు నొప్పిల మీద. నేను రేపు పోతా, నేను పోయి రేపు ఇంజక్షన్ వేసుకుంటా అన్న. ఇప్పుడు అంటే మళ్ళీ రేపు పోతా అనుకుంటావు. వేసుకుంటా అని చెప్తున్నా కదా. నువ్వు రేపు పొద్దు నడు నువ్వు హాస్పిటల్. ఇప్పుడు ప్లీజ్ ఏడు ఇప్పటికే నాకు ఉన్న దరిద్రం సరిపోతే మళ్ళీ ఏడుస్తున్నావు. నువ్వు ఏడ్చడానికి వస్తలేదు ఇప్పుడు. నువ్వేందుకు ఫోన్ చేసావు నాకు అర్థం కాదు. బండి ఫస్ట్ పాయింట్ చేంజ్ చేయాలని అన్నా నడువాన ఇంజక్షన్ అన్నా ఇంజక్షన్ వేయించుకోవాలి. నేను వేయించుకుంటా. అరే హాస్పిటల్ ఇప్పుడు గట్టిగా వేస్తారు రాబే. నాకు ఇప్పుడు సెట్ అయ్యింది. ఏందొచ్చు ఏం మాట్లాడుతుంది రాబే? అరే ఏందన్నా ఇల్లు టైం కాదు ఖుషి, ప్లీజ్ గో. నేను మజాక్ ఆడుతూనే అన్నా. నేను నిజంగా చెప్తున్నా. చెప్తే అర్థమైతేలే. నేను నిజం చెప్తున్నా. అరే నువ్వు అమ్మా, నువ్వు నీకు వచ్చే ఇంజక్షన్ అవుతుంది అంత. ఏ వద్దానా ఇష్టం వచ్చినట్టు వేసేసి ఉబ్బిపోతుందా? ఈడ పడతాడా? ఇష్టం వచ్చినట్టు వేస్తే అదైపోతుందా? నా ఇంజక్షన్ ఖుషి నువ్వు వేసేటిగా ఫస్ట్ నువ్వు ఓ ఖుషి. ఇంటికి పో, నేను నీ వల్ల కాదు. పోయిడికెళ్ళి నన్ను తిడుతున్న కాలి పిల్లి. సరే ఒక పని చేయి, పో ఇంజక్షన్ తీసుకురా. నాకేమన్నా అయింది అనుకో, ఆ ఇంజక్షన్ రాంగ్ అవ్వడి అలా అప్పుడు నువ్వు మాట్లాడతావు. సరే వేస్ట్ మాటలు కదా. తీసేయి. దాంట్లో అది ఫస్ట్ అది కూడా ఉంటుంది చూడు, బ్యాండేజ్ లో ఉంటుంది, పేపర్ లో ఉంటుంది. అది తీసుకో మందు ఉంటుంది చూడు. ఇలా లేదు ఇక్కడి అవి టాబ్లెట్స్ రాసి ఉంటాయి చూడు. దాంట్లో ఒక టాబ్లెట్స్ రాస్తారా చూడు. ఓ పెద్ద రాసు 2 టాబ్లెట్ అనుకుంటుంది అనుకున్నా నేను ముందు. ఏమైంది? ఇట్రా కథలు పడుతున్నావా? ఏం కథలు? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? నువ్వు అయితే పక్కకు జరుగు. నువ్వు అయితే వేస్ట్ డైలాగ్ వేసుకుంటా
కొడతా ఇక్కడ సో చూసినట్టయితే ప్రాంక్ నంబర్ 2 ఇంకా పని చేసిన అరే బాబా ఏడుస్తుందా నిజంగానే సో ప్రాంక్ నెంబర్ 2 అన్నమాట. అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి ఏమన్నా బాధ అయితే ఎట్లుంటుంది, ఆ బాధ చూపించాలి కదా. ఏందన్నా ఈమె చేసినప్పుడు ఏం లేదు, నేను చేసినప్పుడు బాధపడిపోతుంది, ఏడిచేస్తుంది. మేము ఏడిచినప్పుడు మర్చిపోయారా? మేము ఏడిచిన మా కన్నీళ్ళు అప్పుడే ఎండిపోయినాయా? తీసుకురా ఏమైంది? ఎందుకంటే ఎందుకు ఊరికి ఆగా ఒక్క నిమిషం ఏంది నిజం అనుకో ఎట్లా అనుకుంటున్నా నాకు తెలుసు. నిజం అనుకుంటేనే కదా దాన్ని ప్రాంక్ అంటారు, లేకపోతే ప్రాంక్ అని ఎందుకు అనుకుంటారు కదా. నిజం అనుకోవాలా, ఏడవాలా, తర్వాతనే కదా ప్రాంక్ అవుతుంది. ఏమన్నా చెప్పు. కొంచెం కూడా సిగ్గులేదు. ఇదే ఏడ్చుకుంటా నన్ను నిజంగా ఉరికిపించారు, అప్పుడు గుర్తురాలే. ఉరికిపించి నిజంగా అంత మర్చిపోయినా ఎందుకు మర్చిపోతా? నేనెందుకు మర్చిపోతా? నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోనిస్తలేరు కదా నన్ను. నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని తిడుతురాలి. అలా ఇచ్చినప్పుడు మనం చేసి చూపాను. నేను చేసింది తప్ప అని చెప్పాను. నేను చేసింది తప్ప చెప్పు కాదు తప్పు. నేను మినిమం ప్రాంక్లోనే చేస్తాను. మీరు నాకు నా జిందగీతో నిజంగా ఆడుకోరు. ఇంకా ముందు దునియా చూపిస్తాను. నమ్మాలా వద్దా అని కూడా అనిపించదు మీకు. వద్దా ఇది 2 ఇంకేదో చిట్టేది మన పేపర్ లేదు పడేసిన నంబర్ 2 ఇది. ఇంకా చూపిస్తాను, చుక్కలు చూపిస్తాను.